ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ రగడ మొదలైంది. మహారాష్ట్రలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన కీలకాంశం కానుంది. దీంతో ఇప్పటి నుంచే అధికార ప్రతిపక్ష నాయకులు వ్యూహాలు ఎత్తుగడలకు సన్నద్ధమవుతున్నారు. మహారాష్ట్రలో ఈ ఏడాది చివరిలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. కాగా కొన్ని రోజుల కిందట ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయింది. దీంతో మహారాష్ట్రలో రాజకీయ రగడ ప్రారంభమైంది. కొన్ని నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో విగ్రహ రాజకీయాలే కీలకం కానున్నాయి. ఓసారి మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయాల పరిస్థితిని పరిశీలిద్దాం. మహారాష్ట్రలో ప్రస్తుతం ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ప్రభుత్వం ఉంది. వాస్తవానికి ఏక్నాథ్ షిండే గతంలోని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన సర్కార్లో మంత్రిగా పనిచేశారు. అయితే 2022 జూన్ నెలలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. దీంతో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుకు బీజేపీ మద్దతిచ్చింది. మహారాష్ట్రలోని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఏక్నాథ్ షిండేకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో బీజేపీ సహకారంతో ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా చేరారు. మహారాష్ట్రలోని రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీని బీజేపీ చీల్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం మహారాష్ట్ర వాసులకు నచ్చలేదు. ఇది బీజేపీకి వ్యతిరేకంగా మారింది. అంతిమంగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఘోరంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో 21 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం 9 సీట్లను గెలుచుకుంది. అలాగే లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ 10 సీట్లలో పోటీ చేసి 7 గెలుచుకుంది. ఒక మాటలో చెప్పాలంటే లోక్సభ ఎన్నికల్లో లభించిన విజయాన్నే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని మహావికాస్ ఆఘాడీ కూటమి భావిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 నియోజకవర్గాలున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించి అధికారాన్ని చేపట్టాలని మహావికాస్ ఆఘాడీ భావిస్తోంది. కాగా బీజేపీ ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ మహాయుతి పేరుతో ఒక జట్టుగా ఏర్పడ్డాయి. మొత్తానికి త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనే కీలకం కానుంది. ఏమైనా ఛత్రపతి శివాజీ మరాఠాలకు ఆరాధ్య దైవం, మహారాష్ట్రకు ఐకాన్. దీనిని ఎవరూ కాదనలేరు. అయితే ప్రస్తుతం శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.